వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన జరిగి దశాబ్ద కాలం గడిచినప్పటికీ ప్రాంతీయ సెంటిమెంట్లు, కాంట్రాక్టుల కేటాయింపులు మరియు రాజధాని నగరాల ఆర్థిక వృద్ధి అంశాల చుట్టూ సాగే రాజకీయం మళ్లీ ఒక్కసారిగా హీటెక్కింది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర నిధులు మరియు చట్టబద్ధమైన అనుమతులు వేగంగా తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా పరిణామాల మధ్య పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు చెందిన అధికార ప్రతిపక్ష పక్షాల నేతలు ఏపీ ప్రయోజనాలను, ఆంధ్ర పెట్టుబడిదారులను మరియు అమరావతి భవిష్యత్తును టార్గెట్ చేస్తూ వరుసగా ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. సాధారణంగా ఏపీ ప్రయోజనాలపై పొరుగు రాష్ట్రం నుండి ఎలాంటి చిన్న విమర్శ వచ్చినా బెజవాడ మరియు అమరావతి వేదికగా ఇక్కడి లీడర్లు గట్టిగా కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ నేతలు ఆంధ్ర కాంట్రాక్టర్లను తీవ్రంగా దూషిస్తున్న ఏపీలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలతో పాటు ప్రతిపక్ష వైసీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు తెలంగాణ నేతలు అమరావతిని, ఆంధ్ర ప్రయోజనాలను ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు? పొరుగు రాష్ట్రం ఇంతలా రెచ్చిపోతున్న ఏపీ అధికార ప్రతిపక్ష లీడర్లు ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు? ఈ మౌనం వెనుక దాగున్న చారిత్రక, ఆర్థిక మరియు చట్టపరమైన అసలు రహస్యాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వివాదాన్ని లోతుగా విశ్లేషించాలంటే మొదటగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ నిధులు, నియామకాలు, నీళ్లు ఆంధ్ర పాలకుల పాలవుతున్నాయి, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇక్కడి సంపాదనను దోచుకుంటున్నారు అనే నినాదం ఎంతటి తీవ్రమైన సెంటిమెంట్ ను రగిల్చిందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన భారీ సంస్థలకే దక్కేవనే అపవాదు ఉండేది. ఆ చారిత్రక సెంటిమెంట్ ను బేస్ చేసుకునే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పుడు దశాబ్దం గడిచిన తర్వాత మళ్లీ అదే పాత నినాదాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు తమ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల మధ్య కాంట్రాక్టర్లు ఎవరి పనులు వారు సజావుగానే చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిన వెంటనే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు ఎవరికి ఒక్క ప్రాజెక్టు లేదా ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వబోమని, అవసరమైతే అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెస్తామని కోమటిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ హయాంలోనే కొడంగల్ ప్రాజెక్టులతో సహా అన్ని పెద్ద కాంట్రాక్టులు ఆంధ్ర వాళ్ళకే దక్కుతున్నాయనే లెక్కలు బయటపెట్టారు. ఈ విధంగా పొరుగు రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు అనే పదాన్ని మళ్లీ ఒక పొలిటికల్ అస్త్రంగా మార్చడం వెనుక పాత ఉద్యమ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనే ప్రధానంగా కనిపిస్తోంది. తెలంగాణ నేతలు అంతలా రెచ్చిపోతున్న ఏపీ లీడర్లు మౌనంగా ఉండటం వెనుక ఉన్న అతిపెద్ద కారణం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక పరస్పర ఆధారపడటమే. హైదరాబాదు నేడు అంతర్జాతీయ నగరంగా ఎదగడంతో మరియు ఇక్కడి రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా రంగాలు వేల కోట్ల టర్నోవర్ తో రన్ అవ్వడంతో ఆంధ్ర మూలాలున్న వ్యాపారవేత్తల, ఇన్వెస్టర్ల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఏపీ నేతలు గనుక తెలంగాణ లీడర్ల వ్యాఖ్యలపై అంతేగాటుగా కౌంటర్ అటాక్ చేస్తే అది కాస్త రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన ప్రాంతీయ ఘర్షణగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ ప్రాంతీయ వివాదం గనుక ముదిరితే హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రజల రోజువారీ జీవితాలపై, వారి భద్రతపై, అలాగే అక్కడ సాగుతున్న వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కేవలం వ్యాపారాలకే కాదు, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కుకట్పల్లి వంటి అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్ల శాతం చాలా ఎక్కువ. అక్కడ స్థిరపడిన కోట్లాది మంది సామాన్య ప్రజల, ఐటీ ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఏపీ సీనియర్ లీడర్లు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటే పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న తమ సొంత ప్రాంత ప్రజలకే నష్టం జరుగుతుందనే ప్రాక్టికల్ కోణంలోనే ఈ వెనుకడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆర్థిక సమీకరణాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న చట్టబద్ధమైన విభజన సమస్యలు కూడా ఏపీ నేతల మౌనానికి మరో ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇప్పటికే షెడ్యూల్ 9
మరియు 10లోని ప్రభుత్వ ఆస్తుల పంపిణీ పూర్తి కాలేదు. దీనితో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల వివాదం, ఢిల్లీలోని ఏపీ భవన్ పంపిణీ వంటి అనేక చట్టపరమైన లిటిగేషన్లు నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యల పరిష్కారానికి ఒక సయోధ్య మార్గాన్ని వెతికారు. భవిష్యత్తులో కూడా ఈ కోర్టు కేసులు, చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోయి ఏపీకి రావాల్సిన ఆస్తులు సజావుగా రావాలంటే పొరుగు రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరం. ఇలాంటి తరుణంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాటలు యుద్ధానికి దిగితే ఆ ప్రభావం నేరుగా విభజన సమస్యల చర్చలపై పడుతుంది. ఫలితంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తిగా స్తంభించిపోయి ఏపీ ప్రయోజనాలకే గండిపడుతుందనే దీర్ఘకాలిక ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం లౌక్యమైన మౌనాన్ని ఆశ్రయించింది. తెలంగాణ నేతల దాడులు మరియు ఏపీ లీడర్ల నిశ్శబ్దాలపై సామాజిక మాధ్యమాలైన ఎక్స్, ఫేస్బుక్ వేదికగా నెటిజన్లు మరియు సామాన్య ప్రజల నుండి అత్యంత భిన్నమైన ఆసక్తికరమైన స్పందనను వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రజలు ఏపీ నేతల మౌనాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారు. దీనిని వారు రాజకీయ పరిణతి మరియు వ్యూహాత్మక లౌక్యమని ప్రశంసిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రజల రక్షణను, రాష్ట్రాల మధ్య సయోధ్యను కాపాడేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి లీడర్లు తీసుకున్న మెచ్యూర్డ్ నిర్ణయం ఇదని వారు లెక్కిస్తున్నారు. అయితే మరో వర్గం నెటిజన్లు మాత్రం ఈ నిశ్శబ్దాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. పొరుగు రాష్ట్ర నేతలు ఆంధ్ర కాంట్రాక్టర్లను, అమరావతిని అంతలా అవమానిస్తున్నా ఏపీ లీడర్లు ఎందుకు భయపడుతున్నారని, ఆంధ్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని వారు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. తమ ప్రాంత హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత అధికార ప్రతిపక్షాలపై ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ భిన్నమైన పబ్లిక్ టాక్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో పెద్ద ఎత్తున హల్చల్ సృష్టిస్తుంది. మొత్తానికి ఏపీ ప్రయోజనాలను, ఆంధ్ర కాంట్రాక్టర్లను మరియు అమరావతిని టార్గెట్ చేస్తూ తెలంగాణ నేతలు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, దానికి ప్రతిగా ఏపీ లీడర్లు పాటిస్తున్న వ్యూహాత్మక నిశ్శబ్దం రెండు రాష్ట్రాల రాజకీయాలలో ఒక సరికొత్త అధ్యాయాన్ని చూపిస్తోంది. చారిత్రక ఉద్యమ సెంటిమెంట్లు, హైదరాబాద్ లోని వేల కోట్ల పెట్టుబడులు, ఓటర్ల రక్షణ మరియు పెండింగ్ విభజన ఆస్తుల లీగల్ లిటిగేషన్లు ఇవన్నీ కలిసి ఏపీ లీడర్లను కత్తి మీద సాము లాంటి అడుగులు వేసేలా చేస్తున్నాయి. కేవలం తాత్కాలిక రాజకీయ మైలేజ్ కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ సంయమనం పాటిస్తున్నారని స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతీయ మాటల యుద్ధం మరియు ఏపీ నేతల మౌన ముద్ర ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతాయో చూడాలి. తెలంగాణ నేతలు ఆంధ్ర కాంట్రాక్టర్లను టార్గెట్ చేయడంపై మరియు ఏపీ లీడర్లు పాటిస్తున్న ఈ ఆశ్చర్యకరమైన వ్యూహాత్మక మౌనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.